ఇక కార్తీక్ అయితే కార్ సర్వీసింగ్ అని బయటికి వచ్చి టీ తాగుతూ ఇలా అనుకుంటూ ఉంటాడు. ఈ కార్ సర్వీసింగ్ ఇంకా టైం పట్టేలాగుంది అని అనుకుంటూ టీ తాగుతూ ఉండగా ఇంతలో కాల్ వస్తూ ఉంటుంది. ఎవరబ్బా, ఈ పెద్ద మేడం గారే అయి ఉంటారు, ఇంకా ఎంతసేపు అని అనుకుంటూ ఫోన్ కేసి చూడగా ఇక అక్కడ శ్రీధర్ కాల్ అయి ఉంటుంది. ఏంటి మాస్టర్ కాల్ చేస్తున్నాడు, అయినా ఈయన కాల్ లిఫ్ట్ చేసి గొడవ పడ్డం కన్నా కట్ చేసి సైలెంట్గా ఉండడమే మేలు అని కార్తీక్ కట్ చేసేస్తాడు. ఇక శ్రీధర్ మళ్ళీ ఇంకొకసారి కాల్ చేస్తాడు. ఇక కార్తీక్ అయితే ఎత్తే వరకు తప్పేటట్టు లేదు అని అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి మాస్టరు అని అంటూ ఉంటాడు. ఇక శ్రీధర్ అయితే నన్ను గుర్తుపట్టారా సార్ అని అంటూ ఉండగా కార్తీక్ అయితే అంత వెటకారం ఎందుకులేండి అని అంటూ ఉంటాడు. ఇక శ్రీధర్ అయితే నన్ను వ్రతానికి రమ్మన్నావు, వచ్చాను. ఆ తర్వాత మళ్ళీ ఒక కాల్ అయినా చేసావా నువ్వు? పోనీ నువ్వైనా కాల్ చేసావా? లేదే, నేను కాల్ చేస్తుంటే కూడా లిఫ్ట్ చేయట్లేదు నువ్వు. అంటే అవసరం తీరిపోయాక వీడితో ఏం అవసరంలే అంటూ కాల్ కట్ చేస్తున్నావు కదా అని శ్రీధర్ అంటూ ఉండగా ఇక కార్తీక్ అయితే అది కాదు మాస్టరు అని అంటూ ఉండగా శ్రీధర్ నిజం చెప్పు అని అంటూ ఉండగా కారణం నీకు తెలియదంటారా మాస్టరు అని అంటూ ఉండగా ఏంటి నువ్వు చెప్పే వరకు నాకేం తెలుస్తుంది అని అంటూ ఉంటాడు. నీ వ్యక్తిగత విషయాలను నువ్వు మార్చుకోవు, నీ అభిప్రాయాలను మేము ఎంత చెప్పినా నువ్వు మార్చుకోవు, నీ అభిప్రాయాన్ని మార్చుకోవు, నువ్వు చాలా తప్పులు చేస్తూనే ఉన్నావు. ఇక నువ్వు నీ బలహీనతతో తప్పు చేసావు, అది ఓకే అదొక్కటే నీ తప్పు అనుకుంటే ఆ తర్వాత ఇంకా నీ బిహేవియర్ మొత్తం పూర్తిగా మారిపోయింది మాస్టారు. కొడుకుతో సరిగ్గా మాట్లాడవు, కూతురుతో సరిగ్గా మాట్లాడవు, భార్యతో కూడా సరిగ్గా మాట్లాడవు. నిన్ను నమ్మి నీకు పిల్లనిచ్చిన మీ మామ నిన్ను కొట్టడం తప్పేమీ కాదు అని అంటూ ఉండగా ఇక స్వప్న పెళ్లిలో శ్రీధర్ని శివనారాయణ కొట్టిన విషయం గుర్తు చేసుకుంటూ ఉంటాడు శ్రీధర్. కానీ ఆ తర్వాత ఆ పెద్దాయనతో నువ్వు ఏనాడైనా సరిగ్గా ప్రవర్తించావా? నేను వీడిని కొట్టడం తప్పు కాదు అని ఆ పెద్దాయన అనుకునేలా ఉంది తప్పని ప్రవర్తన. అయ్యో, ఈ ఒక్క తప్పు విషయం తప్పితే ఇక ఏ విషయంలోనూ శ్రీధర్ను పేరు పెట్టడానికి వీల్లే లేదు అని అనేలా నీ ప్రవర్తన ఏనాడైనా చూపించావా అని కార్తీక్ నిక్కదీసి అడుగుతూ ఉంటాడు. ఇక శ్రీధర్ అయితే ఇంకా మౌనంగా వింటూనే ఉంటాడు. ఊరికే తాతయ్యతో గొడవ పడుతూ ఉంటావు, ఇక మామయ్యని రెచ్చగొడుతూ ఉంటావు. ఇక పారు ఎలాంటిదో నాకు బాగా తెలుసు. అలాంటి పారు నీకు ఫ్రెండు. కలిస్తే చాలు ఒకటే గుసగుసలు మొదలెడతారు మీరు. అసలు పారు చేసే పనులే తాతయ్యకు నచ్చవు. అలాంటి పారు పక్కన నువ్వు ఉంటావు. ఎవరైనా మనకు నచ్చని వాళ్ళ పక్కన ఇంకా వేరే వాళ్ళు ఉంటే వాళ్ళు మనకి నచ్చరు కదా అని అంటూ ఉండగా ఇక శ్రీధర్ అయితే అంటే నన్ను నలుగురికి నచ్చేలా ఉండమంటావు అంతేనా అని అడుగుతూ ఉంటాడు. అది కాదు మాస్టరు, నలుగురు గౌరవంగా చూసే విధంగా ఉండాలి అని అంటున్నాను. అయినా తాత దాసు మావయ్యను దగ్గర తీసుకుంటే తమరికి ఏంటంట అంతమంట అని కార్తీక్ నిలదీసి అడుగుతూ ఉంటాడు. అయితే అది నువ్వు చూసావా అని అడుగుతూ ఉండగా చూశాను, నువ్వు చేసే దరిద్రాలన్నీ నా కంట్లోనే పడుతుంటాయి, అదేంటో ఏమో అని అంటూ ఉండగా శ్రీధర్ అందులో తప్పేముందిరా అని అడుగుతూ ఉంటాడు. అల్లుడు కంటే ఆ ఇంటి పని మనిషిని చేసుకున్న దాసగాడు ఈ అల్లుడు కంటే ఎక్కువైపోయాడా మీ తాతకు అని అంటూ ఉండగా కార్తీక్ అయితే ఇలా అంటూ ఉంటాడు. ఇదే మాస్టారు తగ్గించుకోమని చెప్పింది నేను. ఎంతసేపు గతంలోనే బతుకుతున్నావు. మనం 100 తప్పులు చేసినా సరే ఎదుటోడి ఒక్క తప్పు కోసం ఎదురు చూస్తూ ఉంటాము, అదే వెతుకుతూ ఉంటాము. అలానే ఉంది నీ పరిస్థితి. కొంచెము మారు మాస్టరు. కాలం మారింది, పరిస్థితులు మారాయి, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే తీరు మారింది. మనం మాత్రం మారకపోతే ఎలా అని కార్తీక్ అంటూ ఉంటాడు. నువ్వు చేసే చేష్టాలకి జనం నవ్వుతున్నారు మాస్టరు.
నువ్వు అంతలా దిగజారిపోయావు. నువ్వు గౌరవంగా ఉండు మాస్టరు. ప్రతి కొడుక్కి ప్రతి తండ్రి హీరో. నువ్వు కూడా హీరోలా ఉండు మాస్టరు. గౌరవంగా ఉండు. అందరూ నీకు రెస్పెక్ట్ ఇచ్చేలా ఉండు అని కార్తీక్ చెబుతూ ఉంటాడు. నన్ను ఎవరైనా ఏదైనా అంటే నువ్వు తట్టుకోలేనట్టే. నిన్ను ఎవరైనా ఏమైనా అంటే నేను తట్టుకోలేను కదా మాస్టరు. అర్థం చేసుకో. నువ్వు గౌరవంగా ఉండేలా చూసుకో. నువ్వు మంచిగా ఉండాలి. అర్థం చేసుకో మాస్టరు అని కార్తీక్ బ్రతిమలాడుతూ ఉంటాడు. మన చుట్టూ జరిగే విషయాల్లో ఏది నిజం ఏది అబద్ధం అనేది పక్కన పెడితే నువ్వు నా తండ్రివి, నేను నీ కొడుకుని. ఇది నిజం, ఇదే నిజం. నువ్వు గౌరవంగా ఉంటే చూడాలని ఉంది మాస్టరు. ఇంకా ఒకప్పటి శ్రీధర్లా ఉంటావని ఆశిస్తూ నిన్ను ఎంతగానో ప్రేమించే నీ కొడుకు. ఉంటాను మాస్టరు అంటూ కాల్ కట్ చేస్తాడు కార్తీక్. శ్రీధర్ అయితే కార్తీక్ అన్న మాటలకు బాధపడుతూ ఇలా అంటాడు. సరే నాన్న, నేను నీకోసం మారుతాను. నువ్వన్న మాటలకు నాకు బాగా అర్థమైపోతుంది. అందరూ గౌరవించేలా నువ్వు కోరుకున్న విధంగానే బతుకుతాను అని శ్రీధర్ అంటూ ఉంటాడు. మరోవైపు దశరథ శివనారాయణల ఇంటికి ఆఫీస్ వాళ్ళు వచ్చి ఉంటారు. దశరథ అయితే నేను మా నాన్నగారితో మాట్లాడతాను, సరే మీరు వెళ్ళండి అని అంటూ ఉండగా ఇంతలో శివనారాయణ అక్కడికి వస్తాడు. ఏమైంది దశరథ అని అడుగుతూ ఉండగా జ్యోత్స్న, తాత వాళ్ళు ఎందుకు వచ్చారంటే అని చెప్పబోతూ ఉండగా జ్యోత్స్న వాళ్ళను చెప్పని అని అంటూ ఉంటాడు. సరే మీరు చెప్పండి అని శివనారాయణ అంటూ ఉండగా, ఏముంది సార్, ఇన్నేళ్ళుగా మీ కంపెనీని నమ్ముకొని బతుకుతున్నాము. ఇప్పుడు చూస్తుంటే రోడ్డు మీద పడి ఎలా ఉన్నాము అని అంటూ ఉండగా జ్యోత్స్న, మిమ్మల్ని ఏమైనా మేము ఉద్యోగం నుంచి తీసేస్తామని చెప్పామా అని కసురుతూ ఉంటుంది. శివనారాయణ జ్యోత్స్న అంటూ వారిస్తూ మీరు చెప్పండి అంటూ ఉంటాడు. సరే మీరు చెప్పండి అని అంటూ ఉండగా ఇంతలో కార్తీక్ కూడా అక్కడికి వస్తాడు. ఈ మధ్య కంపెనీ లాస్లో నడుస్తుంది, నష్టాలు వస్తున్నాయి అన్న మాటలు మాకు వినపడుతున్నాయి. అయితే ఆ పని భారం మా మీద కూడా ఉంది, ఆ ఒత్తిడి మా మీద కూడా ఉంది. ఆ భయంతోనే ఇక్కడి దాకా వచ్చాము సార్ అని చెబుతూ ఉండగా శివనారాయణ, మీకే భయమో అవసరం లేదు, సరే మీరు బయలుదేరండి అని అంటూ ఉండగా, సరే సార్ వెళ్ళొస్తామంటూ గుమ్మంలో ఉన్న కార్తీక్ కేసి చూస్తూ నమస్తే సార్ అంటూ పలకరిస్తూ ఉండగా పారిజాతం అయితే జ్యోత్స్న చెవుల్లో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. వీడు పేరుకే డ్రైవర్ కానీ పనులలో ఆఫీసులు చైర్మన్ కంటే ఎక్కువ వీడు అని చెబుతూ ఉంటుంది. జ్యోత్స్న అయితే కోపంగా చూస్తూ ఉంటుంది. సార్ అది అంటూ చెప్పబోతూ ఉండగా నేనంతా విన్నాను. మీ ఉద్యోగాలు ఎక్కడికి పోవు, నాది గ్యారంటీ, మీరు వెళ్ళండి అని అంటూ ఉండగా పారిజాతం అయితే అబ్బో వీడిదేందే పెద్ద బోడి కంపెనీ వీడిదే అన్నట్టు పెద్ద హామీలు ఇచ్చేస్తున్నాడు అని జ్యోత్స్న చెవులు కొరుకుతూ ఉంటుంది. శివనారాయణ, ఏంటి మీ భయాలు ఇంకా పోలేదా? సరే కార్తీక్ చెప్పాడంటే నేను చెప్పినట్టే, మీరు వెళ్ళండి అని అంటూ ఉండగా జ్యోత్స్న అయితే ఒక్కసారిగా శివనారాయణ మాటలకు షాక్ అవుతూ ఉంటుంది. సరే సార్ మేము ఉంటాము అంటూ వాళ్ళు వెళ్ళిపోతారు. పారిజాతం ఊకోకుండా మళ్ళీ శివనారాయణ కేసి ఇలా అంటూ ఉంటుంది. ఏమండి, నాకు తెలియక అడుగుతాను, కార్తీక్ ఏమైనా జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్కి సీఈఓనా లేకపోతే ఎండీనా? వాడు హామీ ఇవ్వడం ఏంటి అని అంటూ ఉంటుంది. పోయినసారి కంపెనీలో సమస్య వస్తే దాన్ని సాల్వ్ చేసింది ఎవరు? మరి అప్పుడెందుకు అడగలేదు నువ్వు అంటూ పారిజాతాన్ని అడుగుతూ ఉంటాడు. కార్తీక్ మీద మన పని వాళ్ళకు చాలా నమ్మకం ఉంది. కొన్ని మనం ఎంత ఒప్పుకోకపోయినా నమ్మి తీరాలి, మనము గౌరవం ఇచ్చి తీరాలి అని పారిజాతానికి చెబుతూ ఉంటాడు. కార్తీక్ అయితే ఇంకా శివనారాయణ కేసి అలా చూస్తూనే ఉంటాడు. జ్యోత్స్న, తాత నువ్వు ఇవన్నీ నమ్ముతున్నావా? ఎంప్లాయీస్ని నమ్ముతున్నావా? వాళ్ళు బోనస్ల కోసము ఇంక్రిమెంట్ల కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుంటారు, వాళ్ళని నమ్ముతావా అని అడుగుతూ ఉండగా ఎవరు మోసకారి వాళ్ళు, ఎవరు చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారో నేను తేలుస్తాను కదా అని శివనారాయణ అంటూ ఉంటాడు. దశరథ,
10 మినిట్స్లో ఆడిటర్ మన ఇంట్లో ఉండాలి అని శివనారాయణ చెబుతూ ఉండగా జ్యోత్స్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు, ఈసారి నువ్వు గట్టిగానే ఇరుక్కునేలా ఉన్నావు మరదలా అని అనుకుంటూ ఉండగా సుమిత్ర కూడా ఇలా అనుకుంటూ ఉంటుంది. ఇది మళ్ళీ ఏదో తప్పు చేసినట్టు ఉంది, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఏంటో అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు స్వప్న కాశీ ఇద్దరు కారులో బయటికి వెళ్తూ ఉంటారు. ఇక కాశీ అయితే ఇలా అంటూ ఉంటాడు, అమ్మో మావయ్య కారు ఇవ్వడేమో అనుకున్నాను, దిల్లు కారు ఇచ్చేశాడు అని అంటూ ఉండగా స్వప్న అడిగింది ఎవరు, నాన్న కారు ఇవ్వకపోతే వెళ్ళి మా మమ్మీ దగ్గర గొడవ చేసేదాన్ని, మా మమ్మీ మా డాడీ దగ్గరికి వెళ్ళి గొడవ చేసేది, ఇవ్వక ఇంకేం చేస్తాడు మా నాన్న అని స్వప్న అంటూ ఉంటుంది. ఇక కాశీ అయితే అవును దిల్లు మనం కూడా ఒక కారు కొనుక్కోవాలి అని అంటూ ఉండగా వద్దు ముందైతే మనం ఇల్లు కొనుక్కోవాలి అని అంటూ ఉండగా స్వప్న నీకో విషయం తెలుసా, మరొక 2 నెలల్లో నా శాలరీ 30% పెరగబోతుంది తెలుసా అని అంటుండగా అవునా, అయితే మనము లోన్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కదా, సరే మనము మంచి ఇల్లు కొనుక్కుందాం, ఒక కారు ఒక ఇల్లు చాలు ఇంకా అని సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. అలా సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగా ఇక కాశీ ఫోన్కి అయితే ఏదో మెసేజ్ వచ్చిన సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. దిల్లు ఆ మెయిల్ ఏంటో కాస్త చెక్ చేయవా అని అంటూ ఉండగా సరే అంటూ దిల్లు ఆ మెయిల్ చూడగా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి దిల్లు ఆ మెయిల్ అంటే కాశీ ఇది అని అంటూ ఉండగా అంతలో కాల్ వస్తుంది. కాల్ వచ్చింది, మా మేనేజర్ అయి ఉంటాడు, కాల్ లిఫ్ట్ చేయి అని అంటూ ఉండగా ఫోన్ స్పీకర్లో పెడుతూ ఉంటుంది. ఇక మేనేజర్ అయితే ఇలా అంటూ ఉంటాడు, కాశీ కంపెనీ అయితే కొంతమంది ఎంప్లాయీస్ని ఉద్యోగంలో నుంచి తీసేసింది, అందులో నీ పేరు కూడా ఉంది అని అంటూ ఉండగా ఇక కాశీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. జాబ్ పోయిందన్న బాధలో కాశీ ఉంటాడు. ఇక అలా డ్రైవ్ చేస్తూ ఉండగా ఇంతలో ఒక బైక్ అడ్డుగా వచ్చి యాక్సిడెంట్ అవుతూ ఉంటుంది. ఇక కాశీ అయితే కారు దిగి వెళ్ళి చూడబోతూ ఉంటాడు. ఇక మరోవైపు శివనారాయణ ఇంట్లో ఆడిటర్ తోటి అన్నీ చెక్ చేయిస్తూ ఉంటాడు. శివనారాయణ, తాత నేను ఎప్పటి నుంచో చెబుతున్నాను, 50 దాటిన వాళ్ళని ఉద్యోగంలో పెట్టుకోకండి అని, వాళ్ళ వల్ల ఏమీ యూజ్ లేదు, పని అంతా డిలే అవుతూ ఉంటుంది, కానీ శాలరీ ఒక్కరోజు లేట్ అయితే మాత్రం తట్టుకోలేరు, గోల చేస్తూ ఉంటారు, వాళ్ళకు పని ఒత్తిడి ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది, పని మాత్రం ఇన్ టైంలో కంప్లీట్ చేయలేరు, కాబట్టి అందుకే ఈ 50లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసేయాలి అని అంటూ ఉండగా ఇక పారిజాతం అయితే అబ్బా మంచి నిర్ణయం తీసుకున్నావే అని అంటూ ఉంటుంది. ఈ నిర్ణయం నేను ఎప్పుడో తీసుకున్నాను గ్రాని, కానీ కొంతమంది వల్ల అది మళ్ళీ వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది అంటూ దీప వైపుకు చూస్తూ ఉంటుంది. ఇక దీప కార్తీక్లు అయితే గతంలో ధర్నా చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక దీప కలుగజేసుకొని అవును మనకు అది నిర్ణయమే అవ్వచ్చు, కానీ అవతల వాళ్ళకు అది జీవితం, మన నిర్ణయాల వల్ల అవతల వాళ్ళకు ప్రాణ నష్టం జరగకూడదు అంటూ దీప మాట్లాడుతూ ఉంటుంది. ఇక జ్యోత్స్న అయితే కోపంతో ఉంటుంది. సరే ఆడిటర్ గారు మీరు వెళ్ళండి అని అంటూ ఉండగా ఆడిటర్ వెళ్ళిపోగానే ఇక జ్యోత్స్న అయితే కోపంగా దీపకేసి చూస్తూ నువ్వు ఈ ఇంటి పని మనిషివి, కంపెనీకి సలహాలు ఇచ్చేదానివి కాదు, నువ్వు కాఫీలు మాత్రమే ఇవ్వు, ఇలా సలహాలు ఇవ్వకు అంటూ జ్యోత్స్న కసురుతూ ఉంటుంది. మనం కొంచెం అలసిచ్చామంటే అవసరం లేని ప్రతి ఒక్కరూ నోరు విప్పేవారే అని పారిజాతం అంటూ ఉండగా ఇక శివనారాయణ అయితే అవును పారిజాతం నువ్వు చెప్పిందే నిజమే, ఇకపైన నువ్వు కూడా సలహాలు ఇవ్వకు, నువ్వెందుకు నోరిప్పుతున్నావు అని కసురుతూ ఉండగా ఇక జ్యోత్స్న అయితే దీప సలహా ఇవ్వచ్చా తాత అని గట్టిగా అడుగుతూ ఉంటుంది. ఇప్పుడైతే నువ్వు కూడా సలహాలు ఇవ్వకూడదు అంటూ శివనారాయణ అంటూ ఉండగా ఇక జ్యోత్స్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. నీ సలహాలు నీ నిర్ణయాల వల్లే కంపెనీకి గతి పెట్టింది అని శివనారాయణ తిడుతూ ఉండగా ఇక సుమిత్ర కూడా అక్కడికి వస్తుంది. సుమిత్రను చూసిన దీప అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక శివనారాయణతో కోపంగా
నష్టాల్లో ఉన్న సత్యరాజ్ రెస్టారెంట్ని కార్తీక్ ఓ నెంబర్ 1 స్థాయికి తీసుకెళ్ళాడు. కానీ నువ్వు నెంబర్ 1 పొజిషన్లో ఉన్న మన కంపెనీని తీసుకొచ్చి నష్టాల్లో పడేశావు అని ఇక జ్యోత్స్ననైతే తిడుతూ ఉంటాడు. ఇక శివనారాయణ తిడుతూ ఉండగా జ్యోత్స్న ఎంప్లాయీస్ అని అంటూ ఉండగా జ్యోత్స్న ఇక చాలు, ఇప్పటి వరకు చేసిన తప్పులు చాలవన్నట్టు మళ్ళీ మాట్లాడుతున్నావా అంటూ దశరథ కూడా తిడుతూ ఉంటాడు. ఇక పారిజాతం కలుగ చేసుకొని లాభాలు వస్తే మాత్రం ఏమీ అనరు, కానీ నష్టాలు వచ్చేలోపు జ్యోత్స్నని తిడుతున్నారా అని అంటూ ఉండగా పారిజాతం ఆపు, ఇక చెప్పినంత గట్టిగా మనకు 1 ఇయర్లో ఒక్క లాభం కూడా రాలేదు. జ్యోత్స్న మాటల్లో లాభాలు వచ్చాయి కానీ చేతల్లో లాభాలు రాలేదు అంటూ శివనారాయణ కసురుకుంటూ ఉంటాడు. నా మాటలు ఎవరైనా వింటున్నారా? నా మాటలను అసలు ఎవరైనా పట్టించుకుంటున్నారా? 50+ ఉన్న వాళ్ళని జాబులో నుంచి తీసేయాలి అని చెబుతుంటే మీరెవరైనా విన్నారా అని అంటూ ఉండగా ఆ మాటలను వంటింట్లో నుంచి వింటున్న దీప ఇలా అనుకుంటూ ఉంటుంది. ఈ జ్యోత్స్నకి ఎవరైనా గట్టిగా బుద్ధి చెప్పేవాళ్ళే లేరా? అదే మాటలు మాట్లాడుతూ ఉంది అని విసుక్కుంటూ ఉంటుంది. ఇక జ్యోత్స్న అయితే నాకు నచ్చని మనుషులతో పనిని ఎలా చేయించుకోవాలి, నేను కంపెనీని లాభాల్లోకి ఎలా తీసుకురావాలి అంటూ నిలదీస్తూ ఉంటుంది. ఏదైనా నా నిర్ణయం నన్ను తీసుకొనివ్వాలి అని జ్యోత్స్న అంటూ ఉండగా ఇంతలో సుమిత్ర కలుగజేసుకొని మనకు అవి నిర్ణయాలు మాత్రమే కానీ అవతల వాళ్ళకి అవి జీవితాలు అని సుమిత్ర అంటుండగా ఇక జ్యోత్స్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇందాక దీప కూడా అవే మాటలు అంది కదా, అందుకు జ్యోత్స్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక జ్యోత్స్న అయితే తన మనసులో ఎలా అనుకుంటూ ఉంటుంది, అచ్చు కూతురు చెప్పినట్లు చెబుతూ ఉంది అని అనుకుంటూ ఉండగా పారిజాతం అదేంటి దీప చెప్పినట్టే సుమిత్ర కూడా చెబుతుంది అని అనుకుంటూ ఉండగా ఇక కార్తీక్ అయితే ఎంతైనా తల్లి కూతుర్లు కదా, ఒకే విధంగా ఆలోచిస్తారు అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక దీప కూడా సుమిత్ర మాటలు విని చాలా సంతోషంగా ఉంటుంది. సుమిత్ర, నువ్వు తీసుకునే నిర్ణయాల్లో నీకు కలిగే లాభాలే కాదు అవతల వాళ్ళకి జరిగే నష్టాలు కూడా ఆలోచించాలి అని చెబుతూ ఉంటుంది. ఇప్పుడు మాట్లాడవేంటి పిన్ని, మాట్లాడు అని అంటూ ఉండగా నేనేం మాట్లాడలేదు దశరథ అని పారిజాతం అంటూ ఉండగా ఇంతకుముందు ఇవే మాటలు దీప మాట్లాడితే కోప్పడ్డావు కదా, మరి ఇప్పుడేం చెప్పవేంటి అని అంటూ ఉండగా ఇక సుమిత్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక పారిజాతం అయితే తల నేలకేసుకొని చూస్తూ ఉంటుంది. ఇక ఇంతలో కార్తీక్ ఇలా అంటూ ఉంటాడు, కొందరు అంతే సార్, ఎదుటి వాళ్ళు మంచి చెప్పినా అది వాళ్ళ స్థాయినే చూస్తారు అని అంటూ ఉండగా శివనారాయణ మనకు నష్టం కలిగించే విషయం ఎవరు చెప్పినా ఎంత పెద్ద స్థాయిలో చెప్పినా అది మనం అసలు తీసుకోకూడదు అని శివనారాయణ అంటూ ఉంటాడు. మనకు లాభం కలిగే విషయము దారిన పోయేవాడు చెప్పిన ఆ సలహాను మనం వినాలి అంటూ శివనారాయణ చెబుతూ ఉంటాడు. ఇది వ్యాపారము, ఎలా ప్రవర్తించాలో తెలుసుకో అంటూ జ్యోత్స్నకేసి చెబుతూ ఉండగా ఇక జ్యోత్స్న అయితే నేను తలుచుకుంటే కంపెనీని మళ్ళీ లాభాల్లోకి తీసుకురాగలను తాత అని అంటూ ఉండగా సరే నీకు 1 మంత్ టైం ఇస్తున్నాను, నష్టాల్లో ఉన్న మన కంపెనీని లాభాల్లోకి తీసుకురావాలి అని అంటూ ఉండగా 1 మంత్ అంటే చాలా తక్కువ టైం తాత అని అంటూ ఉండగా దశరథ ఇది ఛాలెంజ్గా తీసుకుంటే ఇది చాలా ఎక్కువ టైము అని అంటూ ఉంటాడు. నువ్వేం చేస్తావో నాకు అనవసరం, 1 మంత్ లోపు నువ్వు చాలా సమర్థురాలు అని ప్రూవ్ చేసుకోవాలి, మన కంపెనీని నష్టాల్లో నుండి లాభాల వైపుకు నడిపించాలి, 1 మంత్ లోపు నువ్వు చేయలేకపోతే అని అంటూ ఉండగా పారిజాతమ్మ చేయలేకపోతే ఏం చేస్తారండి అని అంటూ ఉండగా ఈ కంపెనీ CEO ప్లేస్లో నీ బదులు వేరే వాళ్ళు రావాల్సి ఉంటుంది అని చెబుతూ ఉండగా ఇక ఒక్కసారిగా పారిజాతం జ్యోత్స్నలైతే షాక్ అయిపోతూ ఉంటారు. ఇక అలా చెప్పి శివనారాయణ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక దశరథ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సుమిత్ర అయితే జ్యోత్స్నను చూస్తూ ఇలా అంటూ ఉంటుంది, చూసావా జ్యోత్స్న, ఒకసారి మన మీద నమ్మకం పోయిందంటే తిరిగి నమ్మకం సంపాదించుకోవడం చాలా కష్టము, నువ్వెంత సమర్థురాలవైనా నువ్వు చేసే ఒక చిన్న తప్పు వల్ల నీ మీద నమ్మకం పోతుంది అంటూ ఇక జ్యోత్స్నకైతే క్లాస్ పీకుతూ ఉంటుంది.